హలో ఎవ్రీవన్. రామం రాఘవం టైటిల్ కి తగ్గట్టే మూవీ ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. చాలా తక్కువ పాత్రలతో గ్రిస్పింగ్ స్క్రీన్ ప్లే తో పదునైన మాటలతో తండ్రి కొడుకుల ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కించారు ధనరాజ్ ఈ సినిమాని. తన కొడుకు తన అంత నిజాయితీగా పెరగాలని, సమాజంలో బాధ్యతగా మెలగాలని ఆలోచించే తండ్రికి అవకాశం దొరికినప్పుడల్లా, అవసరం ఉన్నప్పుడల్లా తప్పు చేసే కొడుకుకి మధ్య జరిగే కథే ఈ రామం రాఘవం. ముందుగా ఈ సినిమా కాస్టింగ్ గురించి చెప్పుకోవాలి. ధనరాజ్ కొరనాని దర్శకుడిగా ఇక్కడే సగం సక్సెస్ అయ్యాడు. పట్టుమని 10 పాత్రలు కూడా ఉండవు. ఉన్న ప్రతి పాత్ర సినిమా చూసి ఆడియన్స్ మైండ్ లో రిజిస్టర్ అవుతుంది. దశరథ రామంగా చేసిన సముద్ర ఖని సినిమాని ఒక మెట్టుపైనే నిలబెట్టారు. రాఘవగా ధనరాజ్కి ఇది బరువైన పాత్రే అయినా కూడా ఎక్కడా తడబడలేదు. సునాయాసంగా చేసుకుంటూ వెళ్లాడు. క్లైమాక్స్ లో ఎమోషన్ సీన్స్ లో ధనరాజ్ చాలా పరిణితి చెందిన నటుడిగా కనిపించాడు. ధనరాజ్ తనలోని నటుడు, దర్శకుడు ఇద్దరి ఆకలి తీర్చాడు. ధనరాజ్ కి తల్లి పాత్రలో చేసిన ప్రమోదిని సెటిల్డ్ గా పెర్ఫామ్ చేశారు. ఈ ఎమోషనల్ డ్రామాలో కమెడియన్ సత్య, 30 years ఇండస్ట్రీ పృథ్వీ కాసిని నవ్వులు పంచారు. సునీల్ కూడా విభిన్నమైన పాత్రలో కనబడ్డారు. హరీష్ ఉత్తమన్కి లాంగ్ లెంత్ అండ్ పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న క్యారెక్టర్ దొరికింది. సినిమాలో మెయిన్ లీడ్ కి ఈక్వల్ అయ్యే పాత్ర. హీరోయిన్ గా నటించిన లావణ్య రెడ్డికి చాలా తక్కువ నిడివి ఉన్న పాత్రే దక్కింది. ఉన్నంత వరకు డిగ్నిటీగా ఉంది. శివప్రసాద్ యానాల అండ్ ధనరాజ్ రాసిన మాటలు ఎమోషనల్ గా బాగున్నాయి. రోజు నువ్వు మొక్కలకు నీళ్లు పోస్తావు నాన్న, అలాగే ముళ్ళకంపకు కూడా పోసావు లాంటి మాటలు సినిమాని ఎమోషనల్ గా నడవడానికి బలంగా దోహదపడ్డాయి. దుర్గా కొల్లిప్రసాద్ కెమెరా వర్క్ బాగుంది. నారాయణ దవులూరి ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ బాగుంది. అరుణ్ చిలివేరు మ్యూజిక్ బాగుంది. నేపథ్య సంగీతం సన్నివేశాలకు అదనపు బలాన్ని చేకూర్చింది. స్లేట్ పెన్సిల్ స్టోరీస్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ప్రొడ్యూసర్ పృథ్వీ పొలవరపు, అరిపాక ప్రభాకర్, మహిపాల్ రెడ్డి లాభ నష్టాలు బేరేజు వేసుకోకుండా సినిమాను తెరకెక్కించారు. సినిమాకు మెయిన్ బిల్లర్ గా నిలిచింది మాత్రం రామం రాఘవం మాత్రమే. ఈ 2 క్యారెక్టర్స్ ని చాలా బలంగా రాసుకున్నారు ధనరాజు. సముద్రకని లాంటి నటుడికి ఇలాంటి పాత్రలు కొట్టిన పిండి. ఆయన దశరథ రామం పాత్ర చేయడం వల్ల ఆ పాత్రకు గౌరవం, హుందాతనం దక్కింది. దర్శకుడిగా ధనరాజు 100కి 100 మార్కులు సాధించాడు. మొదటి సినిమా అయినా ఎక్కడా తడబడలేదు. కొన్ని దుఃఖాలు కనులు కార్చే కన్నీళ్లతో ఆగవు. ఆ కన్నీళ్ల చెమ్మ గుండెని చేరినప్పుడే ఆ దుఃఖానికి ఊరట లభిస్తుంది. గుండెని తాకే కన్నీళ్ల చెమ్మే ఈ రామం రాఘవం.